వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇవ్వండి మేకకాళ్ళు అండి. వీటిని మనం షాప్ నుంచి తెచ్చాక ఒకసారి వెంట్రుకలు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలండి. దీని తోలు తీయరు కదా కాలుకి. ఒకసారి స్టవ్ మీద కొంచెం ఏమైనా వేడి చేస్తే వెంట్రుకలు ఏమైనా ఉంటే మాడిపోతాయి. స్పూన్తో పైన గీరి శుభ్రంగా కడుక్కోవాలండి. తర్వాత కొంచెం 1 లీటర్ నీళ్ళు వేసుకుని దాంట్లో పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకునండి. ఒక 2 ఇంచీల అల్లము, కొంచెం దాంట్లో సగం ఎల్లుల్లిపాయ వేసి పేస్ట్ చేసి వేసుకుని ఒక స్లో ఫ్లేమ్ అండి ఒక అరగంట వరకు బాగా ఉడకనియాలి. ఎంత ఉడికేయాలంటే మనం గట్టి పెట్టి నొక్కితే ఆ స్కిన్ బోన్ నుంచి బయటకు వచ్చేసేయాలి. లూజ్గా జెల్లీలాగా అయిపోవాలి. అంత బాగా ఒక అరగంట ఉడికించాలండి. తర్వాత దాంట్లో వాటర్, మీరు మిరియాల పొడి వేసుకుని కొంచెం తాగితే కూడా బాగుంటుంది. మటన్ సూప్ లాగా ఉప్పు వేసుకుని కొంచెం మిరియాల పొడి వేసుకుని తాగొచ్చు. మిగతాది నేనేం చేస్తానంటే అండి, కాళ్ళకూర అంటే ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు నూనెలో తాలింపేస్తాను. ఇలా ఉడికిచ్చేస్తాను కదా ముందే పసుపును అల్లం వెల్లుల్లిపాయ వేసి పేస్ట్ వేసి బాగా ఉడికిచ్చేసి ఒక ఉల్లిపాయ 4-5 పచ్చిమిరపకాయలు వేస్తానండి. నూనెలో వేరే ప్యాన్లో వేసి తాలింపు వేసి ఆ ఉల్లిపాయలు మగ్గినాక కారం వేస్తాను. దాంతోపాటు కాశ్మీర్ కారం కూడా వేస్తానండి. మామూలు కారం పొడితో పాటు కాశ్మీర్ చిల్లీ పౌడర్ కూడా వేస్తే రెడ్గా బాగుంటుంది. అది కొంచెం వేస్తాను. తర్వాత ఈ ఉడికించిన నీళ్ళు, కాళ్ళు మొత్తం ఉల్లిపాయల్లో వేసేసి కొంచెంసేపు ఉడికించి, ఇదిగోండి నా దగ్గర పొడి మసాలా ఉంటుందండి. దీన్ని గసగసాలు, ధనియాలు, మిరియాలు, లవంగ పట్ట అన్నీ వేసి వేయించి పొడి చేసి పెట్టుకుంటాను 4-5 సార్లకి. అది వేసి కొత్తిమీర వేస్తానండి. లూజ్గా ఉండాలి, చారులాగా. కాళ్ళకూర అండి. కాళ్ళు నొప్పుల వాళ్ళు, కాళ్ళు బోను ఇరిగిన వాళ్ళకి కాళ్ళకూర పెడతారు. అంటే కాళ్ళు కూర తింటే అంటే కాళ్ళు తొందరగా ఇదవుతాయి అంటే సెట్ అవుతాయి అంట, కాళ్ళ నొప్పులు తగ్గుతాయి అంట. ఇదండి, కాళ్ళు రిపేర్ అయిన వాళ్ళు మళ్ళీ కాళ్ళకూర తింటారు. అంటే దీంట్లో బోన్లో సూప్ అది ఉంటుంది కదండి, కాళ్ళు బొయ్యకలకి బలం అనేసి మటన్ సూప్, మటను కాళ్ళండి. చక్కగా సూప్ పెట్టుకుంటే కారంగా ఉండాలి. దీన్ని చప్పగా కొబ్బరి, గసగసాలు అవి నూరు పోసుకోకూడదు. కారంగా ఘాటుగా ఉంటే జలుబు ఉంటే, తలనొప్పి ఉన్న మనకి ఆ నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఆ అన్నం తినేటప్పుడే వాళ్ళకి ముక్కులోంచి నీళ్ళు గారిపోవాలి, అంత ఘాటుగా ఉండాలి కూర. కాళ్ళకూర తింటే జలుబు, ముక్కు దిబ్బడ అన్నీ పోతాయండి, కాళ్ళ నొప్పులు తగ్గుతాయి. తర్వాత బొయ్యికలు ఇరిపోయిన వాళ్ళకి తొందరగా సెట్ అవుతాయి అంటండి తొందరగా. ఈరోజు కాళ్ళకూర అండి. దీంట్లో ఉడికినాక కొంచెం సూప్ మా వారికి ఇస్తాం, మిగతాది కూర చేస్తా. ఈరోజు సండే అండి. సండే అన్నీ లేట్గానే అవుతాయండి. మనం లేసేది లేటు. సండే అంటే ఇది ఆఫీస్కి వెళ్ళేది లేదు అని కూడా సండే అంటే అదేదో పెద్ద మనకి ఏదో లీవ్ వచ్చినట్టు సండే రిలాక్స్ అయిపోవడం, లేటుగా వంటలు చేసుకోవడం. ఇదిగోండి, ఇది ఉడికిచ్చేస్తాను. ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసి తాలింపేసి ఈ పొడి మసాలా రెడీగా ఉంది. కొంచెం అన్నం కడిగి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. కాళ్ళకూర తెచ్చినప్పుడు కాళ్ళు మీరు ఇలాగా ఎక్కువసేపు ఉడికిస్తే కూర టేస్ట్గా ఉంటుంది. బొయ్యిక కూడా మీకు స్మూత్ అయిపోతుంది. బొయ్యిక కూడా చక్కగా పొడి అయిపోతుంది. మనం వడియాలు పండు కింద పెట్టుకుంటే ఎలా నలిగిపోతాయి, అలా బొయ్యిక కూడా నలగాలి. అంత బాగా ఉడికించుకోవాలి. నీళ్లు సరిపడా వేసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. నీళ్ళు నీళ్ళు ఎక్కువ వేసుకున్నప్పుడు పొంగిపోతుంది, అలాగా బయటకు వచ్చేస్తుంది వాటర్ అనుకున్నప్పుడు ఏదైనా చిన్న గిన్నె లాంటిది అలా పెట్టుకున్నా అంటే ఎక్స్ట్రా వాటర్ వచ్చి ఇది గిన్నెలో పడుతుందండి. అలా చేశారంటే మీకు విజిల్ వచ్చి మసాలా నీళ్ళు బయటకు పోకుండా ఉంటుంది. ఈ టిప్ పాటించండి. నేను ఇవన్నీ పేస్ట్ అది వేసేసి లో ఫ్లేమ్ పెట్టి ఒక అరగంట ఉడికిచ్చేసి కూర వండేస్తా.